యశస్విన్ రెడ్డి గారు సినిమా అంటున్నారు. ఏంటి సినిమా తీసి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అన్న సినిమా ఇదంతా? సినిమా 3 గుంటలు ఉన్నది. సినిమా తీసి దీనికే తీసి పెద్ద షో పెడతారు. దానికి ఆడ ఏం ఎండిపోయింది లేదు, ఏం లేదు అని చూస్తా. వచ్చి చూడమను, ఇక్కడ చూడమను, ఇక్కడ చూడమ్మా యశస్విన్ మేడం చూడండి. చూడండి కాలం నుంచి ఇట్లా పడి ఇట్లా పోయి బారేదంతా వచ్చిన కాంచి నీళ్ళు లేవు, ఏం లేవు. ఎవరు వచ్చిన కాంచి? యశస్వి రెడ్డి వచ్చిన కాంచి. యశస్విన్ రెడ్డి వచ్చిన కాంచి. చదువుకున్న అమ్మాయి కదా, ఆమెకు తెలియదు కదా, ఊహన లేదు కదా, అవగాహన లేదు. ఆమె పోయి అమెరికాలో పోయి వచ్చిన ఆమె ఇక్కడ రైతులు ఎట్లున్నారు ఏమున్నది అనేది ఇక్కడ ఏం తెలియదు ఆమెకు. రైతు అనేది చేసుకుంటా అనేది ఎవరికి తెలియదు. ఆ వచ్చిన కాంచి మొత్తం పంటలు మొత్తం పాడైపోయినాయి. ఏడపోతే సినిమా షూటింగ్ తీసిర్రు. ఆ 3 గుంటలు అంటాను కదా, ఆ మేడం 3 గుంటలు అంటాను కదా, రమ్మను ఇప్పుడు 100 ఎకరాలు చూపిస్తా, ఇక్కడే ఎండిపోయింది చూపిస్తా. 3 గుంటలు ఉన్నది, సినిమా షూటింగ్ తీస్తారా అంటారు కదా, అది వాస్తవా కాదా ఇక్కడ రమ్మను చూపించు. మేడం చెప్తాను కదా, నేను చూపిస్తా 100 ఎకరాలు ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను మేడం తోటే, నేను చూపిస్తా రమ్మను. ఇక్కడనే మేడం కి యశస్వి రెడ్డికి ఛాలెంజ్ చేస్తాను. ఇక్కడ ఎండిందా కాదా సినిమా షూటింగ్ అన్నది కదా, వీడియోలో చెప్తాది కదా, ఇక్కడ వచ్చి రమ్మది. కదర్ బట్టలు వేసుకొని వాళ్ళు తిరుగుతారు, మనం కాదు. రైతులు ఎక్కడ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఇక్కడ రమ్మని చూపిస్తా. నిన్న కొంతమంది ఛానల్ కూడా వచ్చి వాళ్ళు కూడా ఛానల్ కూడా చాలా పొరపాటు రాస్తారు. వాస్తవాలు రాయాలి, అబద్ధాలు రాయొద్దు. వాస్తవాలు చూసి వాస్తవాలు ఉన్నాయా, జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటిది అనేది రాయాలి. కానీ ఉట్టే రైతులను మమ్మల్ని బదనాం చేయవద్దు. ఉట్టే ఇప్పుడు మీరు కూడా చూసారు, రైతులు కూడా ఉన్నారు కదా. అయితే యశస్విన్ రెడ్డి గారు మీ విసిరే ఛాలెంజ్ కాదు, మీ యొక్క నియోజకవర్గం మీకు ఓట్లేసిన ప్రజలు మీకు అంటే ఎస్టీ సోదరులు మీ యొక్క ఛాలెంజ్ మీరు ఒక స్వీకరించాలి. మీరు ఇక్కడికి రావాలి, ఏదైతే ధర వత్తన్నకున్నారో ఆడికి రావాలి. 3 గుంటల 300 ఎకరాల 3 గుంటల 300 ఎకరాల నేను చెప్తున్నా. మీరు ఒక ఆడపడుచు అంటే తెలంగాణలో మనం ఎట్లా చూసుకుంటాం, ఒక ఆడపడుచుని మనం ఎలా చూసుకుంటాం అంటే ఆడపిల్లని సారే చీర పెట్టి మొత్తం గాజులు పెట్టి మంచిగా పసుపు కుంకుమ పెట్టి మిమ్మల్ని స్వాగతిస్తారు. కాబట్టి ఈ 300 ఎకరాల 3 గుంటల మీరు ఇక్కడికి రాండి, చూడండి చూడండి. అంతేగాని ఒక ఆడపిల్ల ఉండి కూడా మీరు కూడా రాజకీయాలు మాట్లాడితే సమంజసం కాదు. రైతులు ఎవరుండి పక్కన చెప్తుర్రో ఇది అడుగుతలేము, వాళ్ళ ఆస్తులు ఇవ్వని అంటలేం కదా. నీళ్ళు ఇవ్వండి, మాకు రైతులకు బతికేతందుకు అడుగుతాం, కానీ మీ ఆస్తులు ఇవ్వండి, మీరు ఇది ఇవ్వండి అది అడుగుతలేం కదా. నీళ్ళు ఇచ్చి పెట్టండి, రైతులను ఆదుకోండి అని చెప్తున్నాం. మీరేం కార్లు కావాలి, మాకు బిల్డింగ్ కావాలని అడుగుతలేం మేము. మాకు నీళ్ళు ఇవ్వండి అయ్యా, నీళ్ళు ఇవ్వండి. రైతులే పొలాలు ఎండిపోతాయి. పోయిన నెలలో నేను మస్తు ఇక్కడనే మాట్లాడినా కానీ ఇస్తామని అన్నారు. ఇళ్ళ కాళ్ళకి ఫోన్ చేసిరు, ఒక్కడే రోజు వదిలిపెట్టిరు. అక్కడ వదిలిపెడితే నాపేట కాడ వదిలిపెడితే ఇక్కడ దాకా వచ్చినాయి కథం బంధు. ఆ రోజు నుంచి నీళ్ళ సుక్క లేదు, ఆ రోజు నుంచి నీళ్ళ లేదు. ఆడ ఇచ్చారు సినిమా షూటింగ్ ఏదో పెద్ద షో చేస్తారంటారా, ఇట్లా పడి పోదాం, ఇట్లా పడి అట్లా. ఇప్పుడు పొలం కాలువ అవతల ఒక రోడ్డు అవతల ఉంది, మరి ఇక్కడ చాలా లాంగ్ వచ్చినాం. మరి ఇదేంది, మరి ఇది కూడా చూపెట్టాలి కదా షూటింగ్. మరి ఇదేంటి సత్యం 3 గుంటలు సినిమా షూటింగ్, మరి ఈ 300 ఎకరాలు ఏ షూటింగ్ అది చెప్పండి. మీరు ఒక విషయం అడుగుతా, ఎంత ₹1,00,000 ఇస్తే మాత్రం రైతు పొలాన్ని తినే తిండి ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? అంత దిగజారుతారా? నేను ఒక రైతుకి ₹1,00,000 ఇస్తా, ఆయన పొలం ఎండమని చెప్పండి, ఇప్పుడే ఇస్తా. మీరు మాట్లాడండి, నేను ఇస్తా. ఎండబెట్టి మాట్లాడే ముంగట్ నుంచి